హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ కుడాలు ఎలా చేయాలో చెప్తాను. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ అన్నీ మా అమ్మ పొయ్యి మీదే చేస్తుంది. ముందుగా మేము 1 కేజీ బ్యాళ్ళు వాష్ చేసుకుని పెట్టుకున్నాము. తర్వాత పొయ్యి మీద ఒక బౌల్లో వాటర్ హీట్ అయిన తర్వాత బ్యాళ్ళు వేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు. ఉడికించుకున్న తర్వాత ఎసురు వంచుకొని బ్యాళ్ళకి 2 కొబ్బరిలు తురిమి పెట్టుకున్నాం కదా, కొబ్బరి 1 కేజీన్నర బెల్లము, యాలక్కులు వేసి మిక్స్ చేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదు. 1 కేజీన్నర చాలు. 1 కేజీ బ్యాళ్ళకి 2 కొబ్బరిలు వేయండి చాలు, స్వీట్ సరిపోతుంది. మేమైతే స్వీట్ బాగా తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము. ఇలా బాగా తిప్పుకోవాలి. హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా కిందే మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద కూడా హీట్ చేసుకోవాలి మనం. అప్పుడే పూర్ణము 2 రోజులైనా ఉంటాయి కుడాలు. ఇలా పొయ్యి మీద పెట్టుకొని మిక్స్ చేసుకుంటే హీట్ చేస్తే ఆ పూర్ణము పాచిపోకుండా ఉంటుంది. 2 రోజులైనా తినచ్చు కుడాలు పెట్టుకొని ఇంట్లో. ఇలా హీట్ చేస్తే పూర్ణం కూడా బాగుంటుంది. తర్వాత మనం పిండి కలుపుకుందాం. పిండిలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్, ఉప్పు, సోడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. 1 కేజీ కావాలి మనకి. 1 కేజీ బెల్లకి 1 కేజీ పిండి కావాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేస్తూ కలుపుకోండి. తర్వాత ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు కవర్ వేసి కప్పేస్తే మెత్తగా అవుతుంది. తర్వాత మనం ఇలా రౌండ్స్ చేసుకొని చపాతీ మాదిరి తీసుకోవాలి. చిన్న చేసుకోండి. తర్వాత పూర్ణం ఇలా రెడీ చేసుకుని ఉంటాం కదా, మా అమ్మ గుండుతో రుబ్బింది కాబట్టి ఇంత గట్టిగా ఉంది పూర్ణము. మనం గుండుతో రుబ్బితే ఇలా బాగుంటాయి. స్పూన్తో పెట్టి దానికి చుట్టూ వాటర్ అద్ది ఇలా కుడాల మాదిరి కప్పేయడమే. నీట్గా ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ వేసినప్పుడు పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడేం బాగుండవు. ఇలా రెడీ అయిపోతాయి. తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కుడాలు రెడీ. మా అమ్మ ఎన్ని చేసింది చూడండి మేము వచ్చినామని. తర్వాత కుడాల సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసి మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి అదే కడాయిలో కొద్దిగా చెక్క, లవంగ, మిరియాలు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసినప్పుడే వేయకూడదు ఆవాలు, జీలకర్ర, ఎందుకంటే మాడిపోతాయి. తర్వాత కొద్దిగా కొబ్బరి అన్నీ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు ఫ్రై చేసుకుందాం. ఇది టేస్ట్గా ఉంటుంది సాంబారు. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా చింతపండు వేసి మనం ఫ్రై చేసుకునేవన్నీ వేసి కొద్దిగా చింతపండు వేయాలి. ఇలా వేసిన తర్వాత కారం ఇలా రెడీ అయిపోతుంది. మనం ఎసురు ఉంచుకున్నాం కదా, దాంట్లోకి కారం మిక్స్ చేద్దాం. కారం మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కొద్దిగా బెల్లము, లేకపోతే పూర్ణం అన్న వేయండి. ఇలా రెడీ అయిపోతుంది సాంబార్. కుడాలు సాంబార్ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.